అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డ్లో మనము నాయకులు వాళ్ళు చేసే వాగ్దానాలు, ఆ వాగ్దానాల్ని వాళ్ళు ఎలా నిలబెట్టలేకపోతున్నారు, ఎలా అపహాస్యం కాబోతున్నారు అని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎన్నికల సమయంలో అందరూ కూడా వస్తారండి, మా పార్టీకి ఓటేయండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. మేనిఫెస్టో ఇస్తారు, ప్రజల్ని ప్రలోభ పెడతారు, ప్రజల్ని ఆశల పల్లకిలో మోసేలాగా చేస్తారు ఆ 2-3 నెలలు. తీరా ఓటర్లందరూ కూడా మోసపోయి వాళ్ళకు ఓటేస్తారు. ఓటేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే వాటన్నిటి కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే తూతూ మంత్రంగా కొన్ని అమలు చేసేసి వేరే వాటిని పక్కదో పట్టిస్తారు. మరి ఇంకొంతమంది నాయకులు ఉంటారు, వారు ఏం చేస్తారంటే ఎలక్షన్ మళ్ళీ దగ్గర వచ్చే టైంలో ఒక్కొక్కటిగా వదులుతారు. ఇలా 3 రకాల నాయకులు ఉన్నారు. ఇక్కడ 4వ రకం నాయకుడు ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన పేరే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఈయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చారు. అవే నాకు ఖురాన్, బైబుల్, భగవద్గీత అని కూడా చెప్పేశారు. ఇప్పుడు దాన్నే పరమావధిగా చేసుకొని మేనిఫెస్టోని అయితే అమలు చేశారు కదా. మరి ఇంకేం వచ్చింది ఇక్కడ తలనొప్పి పెద్ద సమస్య అంటే, ఇది అమలు చేసినా కానీ వేరే వాటిలో నుంచి వసూలు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఎద్దేవా చేస్తున్నాయి. తదనుగుణంగా కాలక్రమేణా 2019 మునుపు ఏ విధంగా సామాన్యుడు కాలం వెల్లదీసేవాడు, ఇప్పుడు 2019 నుంచి 4 ఏళ్ల కాలంలో ఎలా కాలం వెల్లదీస్తున్నారని చెప్పి వివిధ సర్వేలు కావచ్చు, వివిధ పత్రికలు ప్రధానంగా వాటిపై ఫోకస్ చేశాయి. ఎన్నికల హామీలు అమలుపరిచినా ఒకదంటే, అమలుపరచకపోతే మరొకదంట. అమలుపరిచినందుకు ఈరోజు ఆయన్ని మన్ననలు ఇస్తున్నారంటే ఎలా ఉందో ఇవాళ నేటి సంవత్సరం మనం చూడొచ్చు. సో అమలు చేసినా కూడా ఇంకా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారంటే, ఈయన హామీలు అయితే అమలుపరిచారు, కానీ ఎలక్షన్ అప్పుడు అది ఇది మాట్లాడుతూ ఉంటారు కదా. నరనెల నాలుక ఏదైనా మాట్లాడుతుంది కదా, విమర్శించడానికి ముందుగా ఉంటుంది, మరి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి మాత్రం ముందుండదు. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 2019 ఎలక్షన్లప్పుడు ఈ సభలు కావచ్చు, లేకపోతే ఆయన ప్రజా సంకల్ప యాత్రలో భాగం కావచ్చు, ఒకే ఒక్క మాటను పట్టుకున్నారండి టీడీపీ వాళ్ళు. దాన్ని పట్టుకుని పెద్ద యాగి చేస్తున్నారు. ఏంటంటే బాధుడే బాధుడు, బాధుడే బాధుడు అని చెప్పి అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటూ చెప్పారు. మరి ఇలా అంటూ చెప్తే ప్రజలందరూ కూడా నిజమే కాబోలని చెప్పి నమ్మేశారు. ఏమని నమ్మేశారు? ఈ ఇంతింత పెద్ద రేట్లతో ఇంతింత రేట్లు పెంచేసి సామాన్యులు ఎలా బతకాలి, వేరే రాష్ట్రాల్లో ఏమో పెట్రోల్ రేట్లు తక్కువ ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది, మద్యం రేట్లు అలానే ఉన్నాయి, నిత్యావసర సరుకులు కూడా ఎక్కువ ధరకి అమ్ముతున్న రాష్ట్రం ఏపీ అని చెప్పి అంటే ప్రజలందరూ కూడా నమ్మారు. దాని తర్వాత గంప గుత్తున ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఎవరి వంతు వచ్చిందంటే, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది. అప్పటితో కంపేర్ చేసుకుంటే బాధుడే బాధుడు అని చెప్పి అన్నారు కదా, ఈయన చేశాడా, ఈయన తక్కువ చేశాడా? మా హయాంలో ఉన్న వాటికన్నా ఎక్కువగా బాధుతున్నారు ఈయన. ప్రతి చోట కరెంటు ఛార్జీలు పెంచారు, నెక్స్ట్ నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు కంపేర్ చేశారు కదా పక్క రాష్ట్రాలతో, ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ఉందని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇంకా దాని తర్వాత ఆయిల్, నిత్యావసర సరుకులోనే ఆయిల్ కూడా వస్తాయి, అవి కూడా ఉన్నాయి. ఇంకా దాని తర్వాత చెత్త పన్ను అంటున్నారు. ఇంకా ఏమున్నాయండి, ఆస్తి పన్నులు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు. ఇంకా మద్యం అంటే షాక్ కొట్టేస్తుంది, అక్కడ తాగే మందుబాబులో కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. ఇవన్నీ కూడా వదులుతారా అండి? ఏం చేస్తారు వీళ్ళు? ప్రతిపక్షం పని ఏంటిదంటే ప్రజా సమస్యల్ని ఏకరు పెట్టడం, అలానే ప్రజలకి సమస్యలు లేకపోయినా వీళ్ళే సృష్టించి వాటిని పోర్ట్రే చేయడం. ఇక్కడ హామీలన్నీ అమలుపరిచినా కానీ ఏ విధంగా ఈ బాధుడే బాధుడన్న దాన్ని గట్టిగా పట్టుకున్నారంటే టీడీపీ వాళ్ళు ప్రతిరోజు ఉదరగొడుతున్నారు పత్రికల్లో. ఈ రోజు కూడా వాళ్ళ యొక్క పేపర్లో కూడా ఇవాళ బ్యాన్ రైటింగ్ కూడా అదే, బాధుడే బాధుడు అని చెప్పి పెట్టారు. సో ఎన్నికలప్పుడు హామీ అయితే ఇచ్చారు, అమలుపరిచారు, అది పక్కన పెట్టేయండి. ఇలా మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం గతంలో ఒకళ్ళని అన్నామే, ఈరోజు మనం అధికార పక్షంలో ఉన్నామే, మనం గతంలో చెప్పిన మాటలకి మనం ఏమైనా మినహాయించున్నామా, లేకపోతే మనం కూడా దాంట్లోనే ఉన్నామని చెప్పి పరిశీలించాలి. అవి అక్కడ అధికారం అందేదాకా ఒకలాగా, అధికారం అందిన తర్వాత మరొకలాగా ఉంటే మాత్రం నాయకులు తప్పకుండా భంగపాటు ఎదుర్కోవాల్సి తప్పుతుంది. అటువంటి రోజు ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే వచ్చింది. పథకాలు అమలుపరిచినా కానీ వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కుంటున్నారు. దేవుళ్ళు ఇలా పెడతారు కదా చేతులు, ఈ చేత్తో వరాలు ఇచ్చి ఈ చేత్తో లాక్కోవడానికి. అలానే ఉందంట ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి కూడా. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు అన్నారు, అమ్మ ఒడి ఇచ్చి నాన్న బుడ్డి నుంచి డబ్బులు అవుతున్నారని చెప్పి అన్నారు. ఇంకా చెత్త పన్ను అంట, ఈ చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు. సో ప్రజలు కూడా ఏం చేశారంటే
పథకాలు వస్తున్నాయని చెప్పి గతంలో హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ కొత్త వాదనలు వినిపించారో అప్పటి నుంచి ప్రజలందరూ కూడా పథకాలు ఏమి ఇచ్చాడయా, మా డబ్బులతో మాకు ఇస్తున్నా అని చెప్పి అన్న రీతిలో తయారైంది అంతా కూడా. అందుకనే ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. మరి ఈ వ్యతిరేకతలన్నింటినీ కూడా ఎలా క్రోడీకరించి వాటికి ఒక ఫామ్లో అప్లై చేసి రివర్స్ మోడ్లో, రివర్స్ గేర్లో ఎలా అప్లై చేస్తారన్న దానిపైనే ప్రభుత్వం యొక్క గెలుపు అవకాశాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో. లేకపోతే కనుక తప్పకుండా భంగపాటే. ఈసారి వీళ్ళకే బాధుడేది అనమాట. సో చూసారు కదా ఇవాళ స్టోరీ బోర్డ్. మరిన్ని ఇలాంటి వార్తల కోసం, వార్తా విశ్లేషణ కార్యక్రమాల కోసం మా ఛానల్ని మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని. ఒక చిన్న వినపం గాయ్స్, మా ఛానల్కి వ్యూవర్స్ అయితే వస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మీకు గనక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, నేను చేసేది కొద్దిగా బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.